పింఛన్లు వస్తున్నాయా మీకు? పింఛన్లు ఏమన్నా టైంకి వస్తున్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు కదా? వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి కానీ అన్నమాట తప్పిపోయిండు. అదేం చెప్పిండు? 4000 ఇస్తానే అది పోయింది, ఆడోళ్ళకు 2500 ఇస్తానే అది పోయింది, భూమి అది రైతు బంధు ఇస్తానే అది పోయింది, రుణమాఫీ అంటే అది ఎంత 50,000 60,000 ఉన్నోళ్ళకి చేసిండు, తతిమూలకు చేయలే, అది అంతనే అయిపోయింది. 2 లక్షలకి 2 లక్షలకు 2 రూపాయలు తక్కువ చేస్తా అంటే అది కూడా కొందరికి అయింది, కొందరికి కాలే. లక్ష వాళ్ళకు కూడా కొందరికి అయింది, కొందరు కాలే. అదే ఇప్పుడు మామూలుగా తెలంగాణ అంటేనే జర కొంచెం మనం రైతాంగం మీద ఆధారపడి బతుకుతాం. మనం నేను తెలంగాణలో అందరం కూడా కాబట్టి రైతు బంధు ఇస్తే దానికి పంట సాయం గింట సాయం వచ్చేది. ఎందుకు మరి ఎందుకు కావాలని ఇస్తలేరా లేకపోతే ఇక అంటే ఏమనంటే ఇప్పుడు అంత అప్పు చేసిపోయిండు ఆయన, అప్పు చేసినా కూడా ఆయన తెచ్చింది కదా. కేసీఆర్ అయితే అంత అప్పు చేసిండు, టైం టు టైం మాత్రం దున్న టైంకు మనకు వచ్చేది. ఎప్పుడైనా పంటకి వేస్తూనే ఉండేది. ఇప్పుడు ఈయన ఓ పంట వాయి, ఈ పంట కూడా దావాయి, 2 పంటలకు 2 పంటలు డ్యూయేనా. మీలాంటి పెద్ద రెడ్లే ఉంటారు ఊళ్ళకు, వాళ్ళందరికీ మీరు చెప్తారు అరే మన రెడ్డి వస్తే మంచిగా ఉంటుంది అది వస్తుంది అని చెప్పేసి. మంచిగానే ఉంటుంది అనుకున్నాం. వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఒప్పందాలు 6 సూత్రాల పథకం పెట్టిండు. ఆయన 6 సూత్రాల ఒక 2 చేసినట్టుండి. ఏంది ఆర్టీసీ ఒకటి, ఫ్రీ బస్ ఒకటి చేసినట్టుండు, ఇంకోటి ఏదో చేసినట్టుండు, గ్యాసు గీక ఇండ్ల కరెంటు అంతే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, తతిమూలకు మాత్రం ఏది లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు రైతు భరోసా అంటే ఇప్పుడు రైతు బంధు కూడా ఇప్పుడు చూడరాదు. ఇప్పుడు దున్నోనికే అంటే ఆడ ఎకరం ఉంటే వాడు ఎకరం దుంటే ఎకరమే సాగు చేసినోనికి ఎకరానికే ఇస్తాడట. మొన్నటిదాకా వాళ్ళందరికీ ఇచ్చే, ఇప్పుడు ఎకరానికే ఇచ్చేవాడు. ఇంకో విడి భూమి పాడుపత్తారు రాళ్ళ రప్పలు 2 ఎకరాలు ఉండే, దానికి లేని లేదు. ఆడు రాళ్ళ రప్పలకి ఇచ్చిండు, పాడు భూమికి ఇచ్చిండు, పండి. మన ఇప్పుడు మాదికి ఎవరే ఏరు ఏం లేవు. కరెంటుకే కట్టిన అట్లా కూడా కరెంట్ అప్పుడు మంచిగా ఇచ్చేది, కానీ ఇప్పుడు ఇంకా డబ్బుకి కొడుతూనే ఉంది, డబ్బుకి కొడుతూనే ఉంది. ఒక్కటి నువ్వు దగ్గర 75 సంవత్సరాల మనిషివే, కాంగ్రెస్ పరిపాలన ఇలా కొత్తగా నువ్వేం చూడట్లేదు? లేదు, ఇప్పటికిప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ అంటే ముందు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన నుంచి చూస్తూనే ఉన్నా. మొన్న లాస్ట్ కేసీఆర్ పరిపాలన చూసినా ఎవరు మంచిగా అనిపించింది అందరు ఇట్లా? ఇప్పుడు వాళ్ళు అప్పో తప్పో చేసినా కానీ కొంచెం వరకు అన్ని నూక్కొచ్చిండు, వెనక ముందైనా నూక్కొచ్చిండు. వాళ్ళు ఇస్తాన్న హామీలు మాత్రం కొంతవరకు కడతీర్చిండు. కానీ ఈయన ఒకటేందంటే ఈయన హామీలు 6 సూత్రాలు నేను ఖచ్చితంగా అమలు చేస్తానన్నాడు, అలా 3 చేసిండు, 3 చేయనేలే. ఇప్పుడు బ్యాంకు మాకు ఇప్పుడు నేను అప్పు నాన్న నీ అమ్మ వాళ్ళు అడగోలుగా నేను నువ్వు మాఫీ చేస్తావని నేను కట్టకోకుంటే వాడు ఉన్నదానికి నేను కట్టకపోతే వాడు అపరాధ వడ్డీ 5 లక్షలు చేసి అట్లా పడుతుంది. ఏం చేస్తాం మనం? ఇస్తాడు, మాఫీ చేస్తాడు వస్తుంది, మాఫీ చేస్తాడు, మాఫీ అవుతుంది, మాఫీ చేస్తాడని మనం కట్టకపోతుంది. కట్టకపోతే ఆడ పెరిగిపోయి కుప్ప, అది వాళ్ళకే పోయిందిగా. మరి దాని గురించి మనం ఏం చేస్తాం? అంతేనా? ఇప్పుడు సరే చాలా మంది ఏమంటున్నారు, మాకైతే కొంచెం పంట సాయం వేయాలి, చిన్న రైతులము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నము, ఈ టైంకి వేస్తే బాగుండు ఇట్లా అని చాలా మందికి. ఇప్పుడు భూస్వాములకు కూడా ఉంది, భూస్వాములకు లేదని కాదు, వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే వానికి 100 ఎకరాలు ఉంటే 5 లక్షలు వచ్చాయి, వానికి ఏమవుతుంది అనుకున్నట్టు. ఎందుకు లేరు? ఉన్నారు, 100 ఎకరాల ఆసాములు ఉన్నారు, లేరు ఎందుకు? అంతేనా? రైట్, ఏదేమైనా కానీ మంచిగా ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మధ్యలో ఎవరు మంచిగా అనిపించారు? నాకైతే కొద్దిగా అప్పుడు అదే మంచిగా అనిపించింది. కానీ ఇది ఇప్పుడు హామీలు ఇవ్వకపోవడం, ఇస్తే ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తాంటివి పింఛని, ఆయనకు అవసరం లేదని నా సోటికి అవసరం ఉంది అనుకోటి. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు రేపు పొద్దుగాల ఎంత దెబ్బ అవుతుంది చూడరా? 4,000 ఇస్తానే ఇంతవరకు 10 సంవత్సరం 13 నెలలు అయిపోయి ఇంతవరకు లేదు. ఇప్పుడు నాకంటే ఇంకా చాలా దాకా కూలి చేసుకున్న శాతగాని వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆధారపడ్డారు. అబ్బాయి అమ్మ 4,000 అట్లా దప్ప వేసారు. సరే, ఇప్పుడు వేసినంత మాత్రాన ఏం లేదు. రైతులు ఇంత మంచిగా ఉండే సడన్ గా ఇలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మేము ఒకసారి కనుక్కుందామని వచ్చినాం. ఇప్పుడు కరెక్టే రావచ్చు, చేయొచ్చు. కానీ ఒకటేందంటే ఆయన చేసింది గంతే ఉంది. ఆయన అప్లపాలు చేసిండు అంటుండి ఈయన మొత్తుకుని, ఇప్పుడు ఆయన అప్లపాలు చేసిండు అంత అమ్మక తెంగిండు అని ఆయన మీద విమర్శలు. మరి ఈయన కూడా అమ్ముతూనే ఉండు, అప్పులు తెస్తూనే ఉండు. అన్ని ఎవరు ఆయన తెచ్చినా ఈయన తెచ్చినా పడేది ఎవరికి? మాకే. తెలంగాణ ప్రజలు మరి నియతో బేనియతో ఏదున్నా ఉన్నది గట్లనైతే. కానీ మొత్తం మీదనైతే ఎంత
ఇంత ముద్ద చేసి వాడు పెట్టినా రేపు ఒక వ్యక్తికి ఎంత అనేది అంతే మళ్ళీ మాకే పడుతుంది అది అవు. ఆ వజన్ మాకే పడుతుంది ప్రజల మీదనే పడుతుంది. ప్రజల మీదనే పడుతుంది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అసలు ఇక్కడ తెలంగాణ సొమ్మంతా ఢిల్లీకి ఢిల్లీకి అంటే ఢిల్లీకి ఏం పంపుతుండో ఢిల్లీకి ఏం పోతుంది హైదరాబాద్లో మాకు మాత్రం తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇక ఢిల్లీకి పంపుతుండా ఇక్కడ పంపుతుండా అనేది మనకు తెలియదు.